భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గ విషయమని తుర్కపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 ఏళ్ల నుంచి కొట్లాడుతూ అనేక ప్రభుత్వాలు నిలదీస్తూ ఈ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు అసలు బారినారు. ఏబిసిడి వర్గీకరణ చేయడం ద్వారా మేము ఎంతో మా వాటా అంతా అందరికీ సామాజికంగా రాజకీయంగా సమన్యాయం జరుగుతుంది. ఏబిసిడి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వర్గీకరణకు సహకరించిన గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వివిధ కుల సంఘ నాయకులకు ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వర్గీకరణ అమరవీరులకు అంకితం అని అన్నారు. సంతోషమైన దినం మాకు. మేము 30 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో పోరాడుతున్నాము. మా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు వర్గీకరణ జరిగినందుకు గౌరవశ్రీ మందకృష్ణ గారికి అటు మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పోరాటంలో ఎంతోమంది బలిదానాలు చేసారు, చనిపోయారు, అమరవీరులు అయ్యారు. వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాము ఈరోజు. ఎందుకంటే మా ఆశయాలు నెరవేరినాయి కనుక మేము సంతోషంగా ఉన్నాము. ఈరోజు మాకు దసరా పండుగలాగా పండుగ వాతావరణం నెలకొడుతుంది. మేము సంతోషంగా ఉంటున్నాము. ఎందుకంటే మా ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కనుక మాకు కానీ ఏదే కానీ నియమాలు కానీ రాజకీయం కానీ మాకు చాలా అనుభవం ఉంటుంది. మాకు అనుభవాలు వస్తాయి కనుక సంతోషం వ్యక్తం చేస్తున్నాము. 30 ఏళ్ల కళని సాకారం చేసుకున్నటువంటి రోజు ఇది. ఈరోజు జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ధర్మశాసనం ఇచ్చిన తీర్పు ఇది మాదిగలకు, ఉపకులాలకు మరియు ఎస్టీల ఉపకులాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అట్టడు వర్గాల ప్రజలకు ఇది ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి మాదిగ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాయి, అనేక ప్రభుత్వాలు మారినాయి, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. కానీ మా హక్కుల గురించి, మా ఆత్మ గౌరవం గురించి, మా ఆత్మాభిమానం గురించి, మా యొక్క అభివృద్ధి, ఈ అట్టడు వర్గాల జాతి అభ్యున్నతి గురించి పట్టించుకున్న నాదుడు లేడు. గతంలో 2004లో కూడా సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించింది. అప్పటి నుంచి మొదలైన ప్రస్థానం, అప్పటి నుంచి మా ఉద్యమాన్ని నిరంతరం కొట్లాడుకుంటూ ఈరోజు ఎంతోమంది అసలు బాసిపోయినారు. ఉద్యమంలో గత 30 సంవత్సరాల నుండి ఉద్యమంలో పాల్గొంటూ మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు బాగుండాలి, రాజకీయ పరంగా, విద్యాపరంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని గత 30 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ 30 సంవత్సరాల కళ నెరవేరినందుకు ఈ శుభ పరిణామాన్ని సంతోషంగా మేము వేడుకలు చేసుకుంటున్నాము.